ప్రపంచము మూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నేటి ధ్యాన అంశము ఎంపవరింగ్ అండ్ మల్టిప్లయింగ్ లీడర్స్, నాయకులను శక్తివంతం చేయటము మరియు అత్యుత్పత్తి చేయటము. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుంచి 20 వచనం దాకా చదువుకుందామండి. Gospel according to Saint Matthew chapter 28 verses 18 to 20. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నా వాటినన్నింటినీ గాయకొనవలని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. ఇక్కడ యేసు ప్రభు వారి యొక్క చివరి మాటలు, మత్తయి సువార్త చివరి అధ్యాయం 28వ అధ్యాయంలో ఆ చివరి వచనాలు 18, 19, 20 వచనాల్లో ఇక్కడ తన యొక్క శిష్యులకు మరి చెప్పుచున్నటువంటి ఈ యొక్క ఆదేశం, మహా ఆదేశం, గ్రేట్ కమిషన్ అని చెప్పి అంటాము, పిలువబడుతుంది. కాబట్టి ఆ రీతిగా ఆ యొక్క ఆ చివరి మాటలు, ఆ యొక్క ఆదేశాన్ని మనము ఇక్కడ ఈ మాటల్లో మనం గమనిస్తున్నాము. వారికి హీ గివ్స్ అథారిటీ, ఒక అధికారాన్ని వాళ్ళకి ఇచ్చి ఉంటున్నాడు, ఒక మ్యాండేట్, ఒక ఆజ్ఞ అనేటటువంటిది. అంతేకాకుండా ఒక ప్రామిస్, ఒక వాగ్దానం. హీ ఎక్విప్స్ ఆర్డినరీ ఫాలోయర్స్ ఫర్ ఎక్స్ట్రాడినరీ వర్క్. కాబట్టి మనం గమనించవలసింది పిల్లారా, విద్య లేని పామరులను మరి సామాన్యులను అసామాన్యులుగా చేసేటటువంటి వాడు, సాధారణ అనుచరులను అసాధారణ పనికి సిద్ధం చేయటం అనేటటువంటిది మనం చూస్తున్నాం పిల్లలు. ఈరోజు మరి ముఖ్యంగా మరి ఎంపవరింగ్ అండ్ మల్టిప్లయింగ్ లీడర్స్, నాయకులను శక్తివంతం చేయటము మరి ఎక్కువగా ఉత్పత్తి చేయటం అనేటటువంటిది. మరి మా యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ యొక్క ఉద్దేశం కూడా పిల్లరా, ఎంకరేజ్, ఎడిఫై, ఎంపవర్. గ్లోబల్గా ప్రపంచం నలుమూలలా ఉన్నటువంటి తెలుగు వారిని ఎంకరేజ్ చేయటం, వారిని ఎడిఫై చేయటం, మరి అంతేకాకుండా వారిని శక్తివంతం చేయటం అనేక కార్యక్రమాల ద్వారా, ఈ లైబ్రరీ, మరి వీకెండ్ మీటింగ్స్ ద్వారా, మరి మార్నింగ్ మన్నా ద్వారా పిల్లరా, ఇంకా అనేక విధాలైన ప్రోగ్రామ్స్ ద్వారా, చిన్నప్పటి నుంచి సండే స్కూల్ పరిచర్య, వైటల్ లివింగ్ పవర్ ద్వారా, ప్రేయర్స్ ద్వారా పిల్లరా, మరి యూత్ ఫెలోషిప్ ద్వారా, ఇవన్నీ కూడా కార్యక్రమాలు మరి శక్తివంతం చేసేటటువంటిది. మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ లైఫ్ ద్వారా కుటుంబాలను కట్టడంలో, శక్తివంతులను చేయటంలో, ఆత్మీయంగా బలాభివృద్ధి చేయటం కోసం ఇటువంటి కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నాం పిల్లారా. మరి సంఘం అనేటటువంటి, ద చర్చ్ నీడ్స్ నాట్ ఓన్లీ సింగిల్ లీడర్స్, ఏదో ఒక సంఘ కాపరి ఒకళ్ళను తయారు చేయటము, పాస్టర్లు అవసరము, కానీ బట్ ఏ మల్టిప్లయింగ్ మూవ్మెంట్ ఆఫ్ లీడర్స్ ఎంపవర్డ్ బై క్రైస్ట్ అథారిటీ అండ్ ప్రెజెన్స్. కాబట్టి క్రీస్తు యొక్క అధికారంతో, ఆయన యొక్క సన్నిధితోటి, మరి యొక్క మల్టిప్లయింగ్ ఉత్పత్తి ఉద్యమము పిల్లల, దాన్ని తయారు చేయడం, ఒక మూవ్మెంట్ అనేటటువంటిది అవసరమై ఉంటున్నది పిల్లల, మూవ్మెంట్. మరి ఇక్కడ మరి కొన్ని అర్థాలు తెలుసుకోవాల్సినటువంటి ఉంటున్నది. ఎంపవరింగ్ అంటే శక్తివంతులను చేయటం. మనకు ఎంతో శక్తి అవసరము, బలము అవసరము. ఆ యొక్క పవర్, శక్తి అండ్ అథారిటీ, అధికారము, ఎబిలిటీ, సామర్థ్యము మరియు కాన్ఫిడెన్స్ టు యాక్ట్. మనకు మరి ఈ క్రియలు చేయటానికి కావలసినటువంటి ధైర్యము. కాబట్టి ఎంపవరింగ్ అన్నప్పుడు ఈ యొక్క పదాలు మనం గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా మరి అభివృద్ధి చేయటము, ఉత్పత్తి చేయటం, ఎక్కువగా ఉత్పత్తి చేయటం. మల్టిప్లయింగ్ లీడర్స్ అన్నప్పుడు డెవలపింగ్ లీడర్స్ హూ రీప్రొడ్యూస్ అదర్ లీడర్స్. కాబట్టి ఇది రీప్రొడక్షన్ పిల్లల, ఉత్పత్తి చేయటం, తిరిగి ఉత్పత్తి చేయటం, ఎక్కువగా ఉత్పత్తి చేయటం.
అండ్ మల్టిప్లయింగ్ లీడర్స్, ఏదో ఒక్కళ్ళే లీడర్ కాదు కానీ, ఒక్క కుటుంబం కాదు కానీ పిల్లరా, అనేక మందిని ఎఫెక్టివ్గా ఉన్నటువంటి వారు, ఆ యొక్క నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వారిని ఐడెంటిఫై చేసి వారికి ప్రాపర్ ట్రైనింగ్, లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఆర్ ఎసెన్షియల్. మరి యొక్క ఇవాంజలికల్ యూనియన్ అనేటువంటి ఆ ఆ ఆ యొక్క ఉద్యమం ఉంటున్నది పిల్లల, దాంట్లో మరి అనేక విధంగా ఇవాంజలిస్టిక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, డిసైపుల్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, అంతేకాకుండా లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. మరి నేను కూడా ఆ యొక్క ఎల్టీ క్యాంపుకు ఊటీలో జరుగుతుంది, కోటగిరిలో, దానికి వెళ్ళటానికి దేవుడు సహాయం చేశాడు పిల్లల. మధ్యప్రదేశ్లో మరి పీజీ చేస్తున్నప్పుడు స్టూడెంట్గా, ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు పిల్లల వారు అక్కడికి పంపించడం అనేటువంటి జరిగింది. కాబట్టి పిల్లల ఆ రీతిగా మరి మనల్ని ఆ యొక్క నాయకత్వం కూడా అవసరం ప్రతి ఒక్క ఆర్గనైజేషన్లో. ఆ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, వర్క్షాప్స్ అనేటటువంటివి మనల్ని ఎంతకైనా మరి ఆ సంఘ అభివృద్ధికి ఇవి ఎంతకైనా ఉపయోగపడతాయి పిల్లల. మరి క్రైస్ట్ అథారిటీ అండ్ ప్రెజెన్స్ ఎంపవర్ అండ్ ఆబ్లిగేట్ డిసైపుల్స్ టు మేక్ డిసైపుల్స్ అండ్ రైజ్ లీడర్స్ అక్రాస్ నేషన్స్. కాబట్టి క్రీస్తు యొక్క అధికారము మరియు ఆ సన్నిధి ద్వారా శిష్యులను శక్తివంతం చేసి అన్ని జాతులలో శిష్యులను తయారు చేసి నాయకులను పెంచడానికి బాధ్యులుగా అవి చేస్తాయి పిల్లారా. ప్రతి ఒక్క కమ్యూనిటీ గ్రూప్కు, ప్రతి ఒక్క పీపుల్ గ్రూప్స్కు అక్కడ మరి మీరు ఐడెంటిఫై చేసి ఒకళ్ళని ట్రైనప్ చేయటము, వారిని ట్రైనింగ్కి పంపించటం, లేకపోతే ఆ యొక్క ప్రియులారా బైబిల్ ట్రైనింగ్లో మరి ఇది కూడా చాలా ప్రాముఖ్యం, లీడర్షిప్ ప్రియులారా. కాబట్టి ఈ యొక్క గ్రీక్ మీనింగ్ ఒకసారి మనం ఆలోచించినప్పుడు ఎక్సౌజియా అన్నప్పుడు అధికారము, డెలిగేటెడ్ రైట్, జ్యూరిస్డిక్షన్. కాబట్టి అధికారము, కేటాయించినటువంటి హక్కు, కార్యవేద అనేటటువంటిది మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా పొరోథెంటిస్, ఈ యొక్క గ్రీక్ పదము గో అంటే లిటరల్లీ యాజ్ యు గో, ఆ మిషన్ ఇన్ మూమెంట్. కాబట్టి ఇది ఏంటి అంటే ఇది కొనసాగేటటువంటి ఉద్యమం పిల్లలు, అంతకంతకు అభివృద్ధి చెందటం, రగులుకోవటం, అది ఎంతో గొప్ప మహా ఉద్యమంగా వెళ్ళినప్పుడు, విధేయులమై లోబడినప్పుడు పిల్లల దేవుడైనా గొప్ప కార్యాలు చేయనంటున్నాడు. అంతేకాకుండా మెథి టు స్టేట్ అన్నప్పుడు మేక్ డిసైపుల్స్, శిష్యులను తయారు చేయటం, శిష్యులుగా తీర్చిదిద్దటము, మార్గ నిర్దేశము, మరి శిక్షణ ఇవ్వటం పిల్లలు, ఇవన్నీ కూడా మరి వీటిలో ఉంటాయి. మరి ఏంటి అన్ని జాతులు మరి ప్రపంచ వ్యాప్తిగా కూడా పిల్లలు, మన యొక్క తెలుగు వారు ఇప్పుడు అనేక ప్రాంతాలకు పిల్లలు విస్తరించి ఉంటున్నారు. మరి యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ద్వారా దాదాపు 80 దేశాల్లో ఉన్నటువంటి మన యొక్క తెలుగు వారితోటి కనెక్టింగ్ గ్లోబల్ తెలుగు కమ్యూనిటీ. మరి అనేక మంది విద్యార్థులుగా వెళ్తుంటారు, మరి ఉద్యోగరీత్యా మరి మిషనరీస్గా పిల్లరా, సేవకులుగా పిల్లరా వెళ్తూ ఉంటారు. మరి వాళ్ళందరూ కూడా ఆయా ప్రాంతాల్లో దేవుని కొరకు మహిమకరంగా ఉండటం అనేటటువంటిది. కాబట్టి ఈరోజు ముఖ్యంగా మరి మనము ధ్యానం చేసేటటువంటిది మరి ఈ యొక్క 3 విషయాలు ధ్యానించడం. ఒకటి, అథారిటీ యాజ్ ద ఫౌండేషన్ ఫర్ ఎంపవరింగ్ లీడర్స్, నాయకులను శక్తివంతం చేయటంలో మరి అధికారం అనేటటువంటిది అది ఒక పునాది పిల్లర్. అథారిటీ యాజ్ ద ఫౌండేషన్, అథారిటీ పిల్లరా, దేవుని ద్వారా క్రీస్తులో ప్రియులారా మనకు ఆ యొక్క అథారిటీ, ఆల్ అథారిటీ. ఈ యొక్క వాక్యంలో మనం చదువుకున్న పాఠ్య భాగంలో చూస్తే మరి అక్కడ మనము చదువుకుంటున్నాం ప్రియులారా. మరి నేను ఆ యొక్క 18వ వచనంలో చూస్తే, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళండి. యేసు యొక్క అధికారంతో, దేని మూలంగా అండి, ఆకాశంలోను పరలోకంలోను సర్వ అధికారం, పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారం ఇవ్వబడి ఉంటున్నది పిల్లారా. ఆయనకు ఒక్కడికే మరి అటువంటి అధికారము భూమి మీద, పరలోకం మీద. ఒక దినమందు ఆయన రానంటున్నాడు, రాజులకు రాజుగా, సర్వశక్తిమంతుడిగా పిల్లారా. కాబట్టి మనము ఆ యొక్క అధికారంతో మనం కూడా ఈజ్ ద బేసిస్ ఫర్ సెండింగ్ లీడర్స్. కాబట్టి మనం కూడా ఆ అధికారంతో ముందుకు వెళ్ళాలా. మరి అంతేకాకుండా ఎంపవర్మెంట్,
కాబట్టి డెలికేటెడ్ అథారిటీ, ఆ పంపబడినటువంటి కేటాయించినటువంటి వారి యొక్క అధికారము ప్లస్ అకౌంటబిలిటీ టు క్రైస్ట్ అండ్ స్క్రిప్చర్. కాబట్టి క్రీస్తుకు మరియు ఆ యొక్క ధర్మశాస్త్రం లేకపోతే లేఖనాలకు ప్రియుల జవాబుదారీతనం, అకౌంటబిలిటీ. కాబట్టి దీస్ టూ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఆల్ అథారిటీస్ దేర్. అంతేకాకుండా మనల్ని శక్తివంతులను చేయటం అనేటువంటిది. రెండవది, మిషన్ ఈజ్ రిలేషనల్ అండ్ రిప్రొడ్యూసిబుల్. కాబట్టి ఒక మిషన్ అనేటటువంటిది ఇతరులను పిల్లల మేక్ డిసైపుల్స్, ఇన్విటేషన్, మరి ఇన్వైట్ చేయటము, మెంటారింగ్, వారిని గైడ్ చేయటం, మోడలింగ్ పిల్లల డిఫరెంట్ మోడల్స్. ఒక్కొక్క మరి సేమ్ మోడల్ అన్నిట్లో సక్సెస్ అవ్వదు. కొన్ని కొత్త ప్రాంతాల్లో పిల్లలు వి నీడ్ టు టేక్ ఇనిషియేటివ్ అండ్ పిల్లల సక్సెస్ఫుల్గా ఏది ఉపయోగకరంగా ఉంటుంది అటువంటివి మనము ఆ మోడల్స్ను సెలెక్ట్ చేసి అక్కడ అది ఉపయోగించుకోవటం. కాబట్టి ఇట్ ఈస్ రిలేషనల్. మరి అంతేకాకుండా ఒకరితో ఒకటి సంబంధం కలిగి ఉంటుంది. అంతేకాకుండా రీప్రొడ్యూసిబుల్, అది పునరుత్పత్తి చేసే గలిగేటటువంటి శక్తి ఉన్నటువంటిది పిల్లల. అంతేకాకుండా మూడవది, ఫార్మేషన్ ఇంక్లూడ్స్ ఇనిషియేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్. కాబట్టి ఇక్కడ చూడండి, నేను ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నా వాటిని అన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. కాబట్టి ఇనిషియేషన్, కాబట్టి ప్రారంభము, రూపం పరచటం, ప్రారంభము, అది ఆ ఫార్మేషన్ అనేటటువంటిది ప్రారంభము మరియు బోధనను కలిగి ఉంటున్నది. ఇనిషియేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్, బోధించండి అని చెప్పి ప్రభు వారు చెప్తున్నాడు. ఏం చేయాలా మరి మరి ప్రెజెన్స్ ఎంపవర్స్ పర్సిస్టెంట్ మల్టిప్లికేషన్. మరి దేవుని యొక్క సన్నిధి పిల్లలు ఆయన ఏం చెప్తున్నాడు అంటే, లో ఐ యామ్ విత్ యు ఆల్వేస్, సదాకాలం మీతో కూడా ఉన్నాను. ఐ యామ్ విత్ యు ఆల్వేస్ పిల్లలు. అది మనల్ని ముందుకు నడిపిస్తుంది. అది మనకు ఎంతో ఆదరణ ఇస్తుంది. మనకు ప్రభు మనతో ఉన్నప్పుడు పిల్లల, నో నీడ్ టు వరీ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్. వీ హ్యావ్ క్రైస్ట్ విత్ అస్, విత్ ఇన్ అస్, బిఫోర్ అస్, బిహైండ్ అస్, బిసైడ్ అస్. కాబట్టి అటువంటి ప్రభుతోటి పిల్లల మనము మరి మనము శక్తివంతులం అవుతూ ముందుకు వెళ్తాము. కొన్ని వచనాలు ఉంటున్నాయి, చదువుకుందాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనాలు చూస్తే, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందని వారితో చెప్పాను. కాబట్టి పిల్లలు, ఇక్కడ పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనం శక్తి పొందుతాం పరిశుద్ధాత్మ ద్వారా. పరిశుద్ధాత్మ లేకుండా మనం బలహీనలం పిల్లరా. వితౌట్ ద హోలీ స్పిరిట్, గైడింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఆ పరిశుద్ధాత్మనే మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు, మనకు శక్తిని ఇస్తాడు పిల్లరా. మనల్ని ముందుకు వెళ్ళే రీతిగా పిల్లరా పురికొల్పుతాడు. అంతేకాకుండా ఎల్లప్పుడూ కూడా దేవుని వైపు, పరలోకం వైపు దృష్టి కలిగి ఉండేలాగా చేస్తాడు. కాబట్టి ఈ యొక్క పరిశుద్ధాత్మక నడిపింపు. అంతేకాకుండా 2వ తిమోతి 2:2లో చూస్తే, నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వీరిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించుము. కాబట్టి ఇక్కడ పౌలు భక్తుడు తిమోతికి చెప్తున్నా, ఇదేదో ఒక్కళ్ళు చేసేటటువంటిది కాదు. నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను, మరి మనము ఆ యొక్క లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నేర్చుకున్న తర్వాత లోకల్గా కూడా పిల్లరా మనము కొంతమందిని నాయకులుగా తయారు చేయటం, తర్బీదు ఇవ్వటము, నమ్మకమైనటువంటి మనుషులకు అప్పగించము. వి నీడ్ టు డూ ద సేమ్, కమిట్ దౌ ద సేమ్ టు ఫెయిత్ఫుల్ మెన్ who shall be able to teach others also the same. అలాగనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:11-13 దాకా, మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ మనుషులకు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగ నియమించను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించెను. కాబట్టి పిల్లరా, అనేక డిఫరెంట్ రోల్స్. వీఆర్ వన్ బాడీ ఆఫ్ క్రైస్ట్. అందులో పిల్లరా మరి బోధించటం అనేటటువంటిది అపోస్తలుగా వారి యొక్క రోల్స్ ఉంటాయి. సువార్తికులుగా పిల్లలు, ఇవాంజలిస్ట్,
ప్రాఫెసీ చేస్తుంటారు భవిష్యత్తును గురించి. దే ఫోర్ టెల్ అండ్ దే టెల్ అబౌట్ ద ఫ్యూచర్ ఆల్సో పిల్లారా. ఆ ప్రభుని గురించి చెప్తారు, మరి అనేక ప్రవచనాల గురించి చెప్తుంటారు అపోస్తలులు పిల్లారా. అలాగనే కొందరు కాపర్లుగాను పాస్టర్స్ ఆల్సో నీడెడ్ పిల్లారా. వీళ్ళ ద్వారా సంఘ క్షేమాభివృద్ధి మరి ఆ శక్తివంతులను చేయటంలో ఎంతగానో దోహదపడుతుంది. అంతేకాకుండా మత్తయి సువార్త 9:37-38 చూస్తే కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానిని వేడుకొనని తన శిష్యులతో చెప్పాను. అప్పుడు యేసు మరలా యోహాను 20:21 చూస్తే మరలా మీకు సమాధానం కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. కాబట్టి ఈ యొక్క వచనాలన్నిటిలో కూడా పిల్లరా మరి మనం పంపబడినటువంటి వారం, సెంట్ పీపుల్. ప్రభు వారు దేవుడు మన యొక్క ప్రియ కుమారుని లోకానికి పంపాడు. మరి ఆయన మనల్ని ఇప్పుడు అధికారం ఇస్తున్నాడు. మనం కూడా పోవలసినటువంటి వారం ఉంటున్నాం. రెడీ టు గో ఎనీవేర్, రెడీ టు మూవ్ ఫార్వర్డ్, స్టెప్ ఇన్. మరి వెళ్ళినప్పుడు అక్కడ ఎన్నో గొప్ప కార్యాలు చూస్తాం పిల్లలు. ఈ దినాల్లో అనేక మంది దేవుని కొరకు ప్రయాసపడటానికి, విశ్వాసంతో ముందుకు వెళ్ళటానికి ముందుకు వస్తున్నారు పిల్లలు. ఒకే చోట ఏదో గవర్నమెంట్ ఉద్యోగం అని చెప్పి సౌఖ్యము, లేకపోతే ఇంకా సెక్యూరిటీ అనేటటువంటిది, లేకపోతే భద్రత, అవి అవసరం. కానీ మరి అంతకంటే ప్రభు కొరకు మరి రిస్క్ తీసుకోవటం, ప్రయాసపడటం, త్యాగంతో ముందుకు వెళ్ళటము. అండ్ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ అస్ పిల్లరా. మొదట నా రాజ్యం నా నీతిని వేదకండి, అప్పుడు సమస్తము దొరుకును అని చెప్పి అంటున్నాను. ఇక లోకపరంగా మనము మరి అవి సంపాదించుకోవటం, సమకూర్చుకోవటం అవి కాదు. కానీ బేసిక్ నీడ్స్ ఆర్ ఎసెన్షియల్. కానీ అంతకంటే ముఖ్యంగా పిల్లల ఈ శిష్యులను చేయటము, మరి బాప్టిజం ఇవ్వటము, బోధించటము, మరి శక్తివంతులను చేయటం అనేటటువంటిది చాలా అవసరమై ఉంటున్నది. మరి ఆ రీతిగా చేయటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, నేటి ధ్యానాంశం కొరకు వందనాలు. శక్తివంతులు చేయటం, ఎంపవరింగ్ అండ్ మల్టిప్లయింగ్ లీడర్స్ అనేటటువంటి నాయకులు ఎంతో కొరత కనపడుతుంది ప్రభు. నమ్మకమైనటువంటి వారిని తండ్రి మరి ప్రభు ఏర్పరచమని చెప్తున్నారు తిమోతి భక్తుడికి పౌలు గారి ద్వారా. తండ్రి మీరే సహాయం చేయండి. సమస్త లోకానికి వెళ్ళి సృష్టికి సువార్త చెప్పమంటున్నారు. అంతేకాకుండా మరి శిష్యులను చేయమంటున్నారు ప్రభు. మీ నామంలో తండ్రి బాప్తిజం ఇవ్వమంటున్నారు. తండ్రి మీరు ఇచ్చిన అధికారమును బట్టి వందనాలు. అధికారంతో ప్రభు మేము అనేక ప్రాంతాలకు వెళుతూ ప్రభు అనేకలను తండ్రి శక్తివంతులు చేయడానికి సహాయం చేయండి. యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ యొక్క పరిచయను కూడా ఆశీర్వదించండి. గ్లోబల్గా ఉన్నటువంటి అనేక మంది ప్రభు యొక్క వీకెండ్ మీటింగ్స్కి వస్తున్నారు ప్రభు. ఒక గొప్ప నాయన తండ్రి మీరు ఆశీర్వదించండి. తెలుగు వారిని తండ్రి వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. వారి యొక్క అవసరతలు మీరు సహాయం చేయండి. శక్తివంతులను చేసి రానటువంటి దినాలలో ప్రభు వారిని అనేక మందిని కూడా తండ్రి శక్తివంతులను చేయట్లో నాయకులుగా వాడుకోమని మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నాన్న మీకు అందరికి కూడా వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.